ఏపీ శాసనమండలి సమావేశంలో హై స్కూల్ ప్లస్ పాఠశాల సమస్యలపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో 2023లో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక కీలక మలుపు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ఆడపిల్లలు 10వ తరగతి తర్వాత ఇంటర్ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలుగా పేరు మార్చి అక్కడ 1000కు పైగా ఖాళీలు ఉన్న పీజీటీ ఉపాధ్యాయుల పోస్టులను తక్షణమే భర్తీ చేసి గ్రామీణ ప్రాంత ఆడపిల్లల ఇంటర్ విద్యకు దూరం కాకుండా చూడాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నామని అన్నారు. నమస్కారం అధ్యక్ష. మన రాష్ట్రంలో 2023లో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలను ప్రవేశపెట్టడం అన్నది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి కీలక మలుపు అధ్యక్ష. ఈ క్రమంలో పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాల లేక చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతో ఆ రోజు 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలను ప్రారంభించింది. దీనికోసం 1752 మంది పీజీటీలను కూడా నియమించింది అధ్యక్ష. అదే క్రమంలో మరో 210 కో ఎడ్యుకేషన్ హై స్కూల్ ప్లస్లను ఏర్పాటు చేయడానికి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి అడ్మిషన్లు కూడా ప్రారంభించింది అధ్యక్ష. దీనివలన సర్వీస్ రూల్స్ కారణంగా జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లకు తమ సర్వీసులో ప్రమోషన్ లభించక ఎంతో వేదన చెందుతూ ఉండే క్రమంలో వారిలో అర్హత కలిగిన వారికి పీజీటీలుగా ప్రమోషన్లు కలిగే ఒక చక్కటి అవకాశం కూడా ఏర్పడింది అధ్యక్ష. అయితే 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ప్రభుత్వం 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలల్లో పీజీటీల నియామకం చేయక వాటిని నిర్వీర్యం చేయడంతో 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను 2025లో మూసేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆడపిల్లల కోసం 2023లో ఏర్పాటు చేస్తున్న 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో కూడా పీజీటీల్లో సుమారుగా 1000కి పైగా ఖాళీలు నియామకం చేయక వాటిని సైతం ఈ రోజు నిర్వీర్యం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే మీ ద్వారా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్లను కాపాడేందుకు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్లను జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా పేరు మార్చి కో ఎడ్యుకేషన్ గర్ల్స్కి సంబంధించినటువంటి 292 హై స్కూల్ ప్లస్ల్లో 1000కి పైగా ఉన్నటువంటి ఖాళీ పీజీటీల నియామకం జరిపి పేద బడుగు బలహీన గ్రామీణ ఆడపిల్లలకు ఇంటర్ విద్యను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.